దేవతా స్తంభములను ఏర్పాటు చేసుకొని వారు ప్రియులారా గమనించండి, దేవుని విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టేశారు. వారి గురించి చెప్తున్నాడు. ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? యెహోవాను విసర్జించారు, విడిచిపెట్టేశారు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు సెలవేయడం చూస్తున్నాం. చదవండానా? కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన యోషువకు ఆజ్ఞించెను అని ఆయన మోషేకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఏం చేశారు వీళ్ళు? ఎవరండి వీళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు? ఎవరు? జనులు. ఎవరా జనులు? న్యాయాధిపతుల గ్రంథం. నాకు సమయం లేదు, త్వరగా ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారండి? ఏమండి, ఇందాక చెప్పిన మాట నా నోటి నుంచి వచ్చిందా? నేను చెప్పిన మాట సొంతంగా నేను చెప్పిన మాట అండి. దేవుణ్ణి విడిచిపెట్టి కొంతమంది సేవకులను, నాయకులను, న్యాయాధిపతులను, యాజకులను దేవుడు ఏర్పాటు చేసి సంఘములో ఉంచితే కూడా ప్రియులారా గమనించండి, వారి మాట వినకుండగా, వారి మాటకు లోబడకుండగా ప్రియులారా గమనించండి, పితరులు నడిచినటువంటి ఆ యొక్క మార్గమును ప్రియులారా గమనించండి తొలగిపోయి ఏం చేస్తున్నారు వీరు? తొలగిపోయి ఏం చేశారండి? అయ్యో, మీ ముందే ఉంది కదరా వాక్యము, సమాధానం చెప్పండి. ఇతర దేవతలతో వ్యభిచరించిరి. ఏమండి? ఇతర దేవతలతో వ్యభిచరించారు.